హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు లంచ్ చేస్తాను. ఇంట్లో ఏమి ఉండయో చూద్దాం. చిద్దరు రండి. ఇది చికెన్ కర్రీ, రైస్, పులిహార, దొండకాయ పచ్చడి, చికెన్ కర్రీ రాత్రి పులిహార అయితే ఊరిమది టేస్టీగా ఉంది. దొండకాయ పచ్చడి నిన్న చేసే కదా, ఒకరోజు మాగితే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. మీరు భోజనం చేశారా? భోజనం చేయలేదా? ఏం కూర వండుతున్నారు? కామెంట్ చేయండి ప్లీజ్. మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఒక చిన్న కథ చెప్పుకుందామా? దేని గురించి చెప్పుకుందాము? దేవుడి గురించి చెప్పుకుందామా? రియల్గా జరిగిన స్టోరీ చెప్పుకుందామా? నాకు ఒక ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి నాకు ఒక మాట చెప్పింది, అవి నేను చెప్తాను. బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. అయితే ఆ అమ్మాయి రియల్ లైఫ్లో జరిగిన స్టోరీ ఇది. ఆ అమ్మాయికి చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆ అమ్మాయి కాకాని వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటుంది. కాకాని అంటే ఎక్కడంటే గుంటూరు దగ్గర కాకాని పరమేశ్వరుడు స్వామి గుడి ఉందన్నమాట. అక్కడికి వెళ్దామని అనుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలే. వాళ్ళని అడిగి ఒప్పించేసరికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని అడిగి ఒప్పించేసరికి వాళ్ళ అమ్మమ్మని వచ్చి పంపిస్తానికి ఒప్పుకున్నారు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింట్లో ఉంది. అయితే ఒప్పుకోక 2 నెలలకు ఒప్పుకుంటే సరే దేవుడి దగ్గరికి వెళ్ళి తన బాధని తన కష్టాన్ని చెప్పుకుందామని వెళ్తే మళ్ళీ ఇంకొక చిన్న స్టోరీ చెప్పాలి. ఆ అమ్మాయికి వాళ్ళ ఆయనకి చిన్న గొడవ అయ్యి విడిపోయారు. దానికి తోడు పిల్లలు లేరు. ఇక తన బాధని తన కష్టాన్ని దేవుడికి చెప్పుకుందామని చెప్పి శివాలయానికి వెళ్దామని అనుకుంది. 2 నెలలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని వాళ్ళ అమ్మగారిని అందరినీ బతిలాడితే ఒప్పుకోవాలి. ఆ రోజు ఒప్పుకున్నారు. ఒక రోజున ఒప్పుకుంటే వాళ్ళ అమ్మమ్మని తీసుకొని కాకాని గుడి దగ్గరికి వెళ్ళి అలా దిగితే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఫోను, ఏమని, మీ ఆయన వచ్చాడు పెద్ద మనుషులు తీసుకొని, ముందు నువ్వు ఇంటికి రా అని చెప్పి ఫోన్ చేశాడు. అప్పుడు మా ఫ్రెండ్ ఏం చేయాలో అర్థం కాక, దేవుడా ఏంది నాకు ఈ పరీక్ష, నేను ఇవాళ నీ సన్నిధిలో నిద్ర చేసి నా బాధని నా కష్టాన్ని చెప్పుకొని తెల్లారిన తర్వాత పొంగల్ పెడదామని అనుకుంటే ఏంది ఇలా జరిగిందని మనసులో అనుకొని, అంతా నువ్వే ఉండవు, వాళ్ళేమో రావాలంటున్నారని చెప్పి రేపు చేసే పొంగలేదు ఇవాళే చేస్తానని చెప్పి కార్తీక సోమవారం రోజున పొంగల్ చేసి నెత్తి మీద పెట్టుకొని మోకాళ్ళతో ప్రదక్షిణ విఘ్నేశ్వర స్వామికి ఏంటి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏంటి, ఆంజనేయ స్వామికి ఏంటి, అందరికీ ప్రదక్షిణ చేస్తా ఏడుస్తా పొంగల్ నెత్తి మీద పెట్టుకొని ప్రదక్షిణ చేసింది. వాళ్ళ అమ్మమ్మ గారు అయితే చూసి ఏడ్చేశారు. ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి చూస్తుంటేనే నాకు కళ్ళంత నీళ్లు ఆగల. అప్పుడు చేసేసి దేవుడు దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అంతలో పెద్ద మనుషులు వాళ్ళు అందరూ ఒప్పించారు, అత్తగారింటికి వెళ్ళాలని అన్నారు. చూసారా, ఎన్నాళ్ళ నుంచి వాళ్ళ ఆయన తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి కాకాని వెళ్ళి దేవుడు ఎదురు అలా నిలబడంగానే వాళ్ళ ఆయన వచ్చారని కబురు వచ్చింది. గుంటూరులో ఉన్న కాకాని పరమేశ్వరుడు మహత్యం చూసారా ఎంత గొప్పగా ఉందో. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఆయనతో కలిసి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయాక ఏమైంది, ఆ అమ్మాయి కంట కలలో ఏమన్నా విగ్రహాలు చూసినా ఏమన్నా జరిగినా ఆమెకి అర్థమైపోద్దంట, దేవుడు కనపడతాడంట. అయితే గుంటూరు వెళ్ళిన పరమేశ్వరుడు దగ్గరికి ఆ అమ్మాయికి కనపడలేదంట దేవుడు. నాకు కనపడలేదు, మరి నేను వచ్చాను
అని చెప్పి అనుకుందంట. అని మనసులో అనుకొని బాధపడిందంట. ఒక నెల అయిపోయిందంట వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఏదో పనుండి మళ్ళీ పుట్టింటికి వెళ్ళిందంట. పుట్టింటికి వెళ్తే ఆ రోజున అక్కడ నిద్ర చేసిందంట వాళ్ళ అమ్మగారింటి కాడ. నిద్ర చేస్తే ఏమైందంటే కల్లోకి పరమేశ్వరుడు కల్లో కనిపించాడు. పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి కనిపించి ఆంజనేయ స్వామి అయితే వచ్చి 2 పువ్వులు తీసి అమ్మాయి ఒడిలో పెట్టాడు, చేతికిచ్చాడంట. పరమేశ్వరుడు కనిపించాడంటే అందరూ కనిపించారంట. అక్కడ కాకాణి శివాలయం అంతా కనిపించిందంట. ఆ అమ్మాయి అమ్మో కాకాణి దేవుడు ఇంత మహత్యం గల దేవుడా, నేను చేసిన తప్పేంది, ఇన్నాళ్ళ నుంచి నాకు కనపడలేదు, మళ్ళీ ఇప్పుడు కనిపించాడేని అని అనుకుందంట మనసులో. అనుకుంటే తర్వాత తను గ్రహించిందంట ఏమని, మనము గుడి నుంచి వచ్చి ఎవరింటికైతే వెళ్తామో అక్కడే దేవుడు ఉంటాడు అని. ఆ అమ్మాయి ఆ రోజు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది, కానీ అక్కడ నిద్ర చేయాల, వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చేసేసింది. అందుకని దేవుడు కనపడలేదు అనుకుంటారు. నాకు అంత పెద్ద జ్ఞానం కాదు, తెలియదు. కానీ నెలాగి ఆ పుట్టింటికి వచ్చిన తర్వాత పరమేశ్వరుడు కనపడ్డాడు. ఇక అప్పుడు అనుకుంది గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళ ఇంటికే వెళ్ళాలి, దేవుడు వాళ్ళతోనే ఉండాలని కోరుకుంటారు. అది నిజమే కదా. ఇది మాత్రం రియల్ స్టోరీ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.